హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి వారం రోజుల పాటు ముఖ్యంగా తెలంగాణలో, ఉత్తర తెలంగాణ భాగాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, హన్మకొండ, ఖమ్మం, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా మే 20 తారీఖు తర్వాత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నైరుతి రుతుపవనాలు కూడా ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకనున్నాయి. దీని ప్రభావంతో ఈ సంవత్సరం 20 రోజుల ముందుగానే తొలకరి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సంవత్సరం అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. మధ్యాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి ఉక్కపోత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి భారీగా. దాదాపుగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షపాతం కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ తెలంగాణలో, రాయలసీమలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.